समर्पयामि पादयोः पादयोरुपयामि मुखेसुद्धा आचमनिकं समर्पयामि गंगे च जमुने च देव कृष्णे गोदावरी सरस्वती नर्मदा सिन्धु कावेरी जलेस्मिन् सन्निधं पिनाकिनी नदी देवताभ्यो नमः। పదిహేనవ తారీఖు వరకు మన నియోజకవర్గమే కాదు జిల్లా అంతా కూడా ఎక్కడెక్కడ ఏమి పనులు కావాలి, గతంలో కట్టినటువంటి చెక్ డ్యాములు ఉన్నాయా లేదా, చెరువులు ఉన్నాయా లేదా, మరి అప్పుడున్న చెరువులకి చెక్కలు ఉన్నాయా లేదా, తూములు పనిచేస్తున్నాయా లేదా, ఇవన్నీ కూడా 10 రోజుల పాటు పరిశీలన చేసి అధికారులు ఒక నివేదిక తయారు చేస్తే వాటిల్లో ప్రధానమైనటువంటి పనులన్నీ కూడా జిల్లా కలెక్టర్ గారి పేరుతో ఒక కమిటీ వేసి జిల్లా కలెక్టర్ గారు, అలాగే మన జిల్లాలో ఇరిగేషన్ ఎస్సీ గారు, సోమశిల ఎస్సీ గారు, తెలుగంగ ఎస్సీ గారు, రెవెన్యూ అధికారులు, అలాగే గ్రామీణ శాఖ అధికారులు అందరూ కలిసి పనులు మంజూరు చేస్తారు. చేసిన తర్వాత 70 రోజుల పాటు ఈ పనులు కొనసాగాలి. ఈ జిల్లాలో మీకు ఎవరికి ఎక్కడ పనులు ఇచ్చుంటే ఆ పనులు ఆ గ్రామస్తులే చేయాలి. ఎవరో కాంట్రాక్టర్లు రావడమో, లేకుంటే ఎవరో ఎమ్మెల్యేలు రావడమో, మరొక నాయకులు రావడమో పని చేయడమో కాదు. ఏ గ్రామానికి పని ఇస్తే ఆ గ్రామస్తులే పని చేసుకోవాలి. ఆ నీటిని వాళ్ళు ఆధారం చేసుకోవాలి. ఆ కష్టాన్ని వాళ్లే అనుభవించాలి. ఆ కష్టంలో వచ్చే ఫలితం రేపు జనసేనలో ఆ గ్రామస్తులే అనుభవించాలని చెప్పి ఇంత పెద్ద బృహత్ పథకం 100 రోజుల కార్యక్రమాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తా ఉన్నారు. అందులోనే ఇవాళ మన కనిగిరి రిజర్వాయర్కి సంబంధించిన పైతెట్టు ప్రాంతంలో గాంధీ జనసంఘం పక్కన ఉన్నటువంటి కలిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్లో ఇవాళ పుడికి తీయడం, గొర్రప డెక్కలు ఉంటే తీయడం, వాటన్నిటిని పరిశుభ్రమైనటువంటి కాలువలుగా చేసి పైన నీరు వదిలితే సంగం బ్యారేజీలో నేరుగా కలిగిరి రిజర్వాయర్లోకి వెళ్ళే విధంగా ఎక్కడా ఎటువంటి అడ్డం రాకుండా నీటిని వృధా కానివ్వకుండా కాపాడుకోవడానికి చేసేటువంటి కార్యక్రమాల్లో ఇవాళ కనిగిరి రిజర్వాయర్ మెయిన్ కెనాల్ 16 పనులు మంజూరు చేశాము ఇప్పటికీ. ఈ 16 పనుల విలువ 84,75,000 రూపాయలు. ఈ పనులు మొదలవుతూ ఉన్నాయి. ఇవాటి నుంచి ఇంకా ఏమైనా పనులు ఉంటే అడుగుతున్నాం. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి రైతుని అడిగి తెలుసుకుని ఆ ప్రాంతంలో మనం నీటిని ఆధారం చేసుకోవడానికి, నీటిని మనం కాపాడుకోవడానికి, ఆ గంగమ్మ తల్లిని మన ఒడిలో కాపాడుకోవడానికి మనం ఏమి చేయాలి అనే దానిలో మీ అందరి యొక్క సలహాలు సూచనలతో మరింత ఎక్కువ జలకళని, జలసిరిని మనం, జలసిరి అంటే మీకు తెలుసు, సిరి అంటే సంపద. నీరు మన గ్రామంలో ఉండడమే మనకు సంపద. అటువంటి సంపదని ప్రతి గ్రామంలో నిలబెట్టుకోవడానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, వీరందరి యొక్క ఆలోచనతో కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం మన రాష్ట్రం మొత్తం మీద ఇవాళ మొదలవుతుంది. లక్షలాది కోట్లాది రూపాయలు ఖర్చయినా సముద్రానికి ఒక్క చుక్క నీరు పోకుండా భూమిలో కన్నా ఇంకిపోవాలి. భూమిలో ఎప్పుడు కావాలంటే అప్పుడు నీరు తీసుకోవాలి, లేదా చెరువుల్లో కాలువల్లో నీరు ఉండాలి. అంతేకాని ఉప్పు నీటిలో నీరు కలవకూడదు, మంచి నీరు అని చెప్పి ఇది ఒక పెద్ద పథకం కింద ఇవాళ మనం చేస్తూ ఉన్నాం. 100 రోజుల కార్యక్రమం. మీరందరూ భాగస్వాములు అవ్వండి. ఈ ప్రాంతంలో నీటిని కాపాడుకునేటువంటి కార్యక్రమం మీకే అప్పచెప్పబడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ పనులు మంజూరు చేసి ఈ పనులకి శ్రీకారం చుట్టి ఇవాళ భూమి పూజ చేసే కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి మన నియోజకవర్గంలో అధికారులకు, పెద్దలకు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులకు, నీటి సంఘాల అధ్యక్షులకు, ఏఎంసీ చైర్మన్కు, సొసైటీ అధ్యక్షులకు, అనేక మంది మన పార్టీ నాయకులకి, ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులకు ఈరోజు నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సంఘం ఆనకట్ట దగ్గర సభ ఉంది. ఆ సభలో జరగబోయే కార్యక్రమం అంతా వివరించి నీటి సంఘాల అధ్యక్షులకి ఏ ఏ గ్రామాల్లో ఏ పనులు ఉన్నాయో అవన్నీ చేయించుకోవాలి అని చెప్పి వారికి చెప్పడానికి అధికారులందరూ కూడా కలిసి వచ్చాం. సంఘం బ్యారేజ్ దగ్గర ఆ కార్యక్రమం ఉంది కాబట్టి మీ అందరి దగ్గర
సెలవు తీసుకొని మీ ఆశీస్సులతో ఈ జలసిరి అనేటువంటి కార్యక్రమం విజయవంతం అవుతుంది మన ఆత్మకూరు నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ ఆశీర్వదించండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పి తెలియజేస్తూ